పప్పుచారు చేయాలనుకుంటున్నా చింతకాయలతోటి. అందుకు కావాల్సినవి కొన్ని చింతకాయలు తీసుకున్నా, ఒక దోసకాయ, మిరపకాయలు, అల్లం వెల్లుల్లి దంచి పేస్ట్ వేసుకున్నా, ఒక టమాటా, తాల్పుకు వెల్లుల్లి, ఇక్కడ కరివేపాకు, ఒక ఉల్లిగడ్డ తీసుకున్నా, కందిపప్పు ఇది వేస్తున్నా. ఇప్పుడు పప్పుచారు చింతకాయలతోటి మా అమ్మ చాలా మంచిగా వేస్తుంది. నాకు ఏమైతే మస్తు ఇష్టం మా అమ్మ చేసిన పప్పు. కందిపప్పు వేస్తున్నది. అయితే మిరపకాయలు ఇందులోనే వేస్తే ఉడుకుతాయి కాబట్టి మిరపకాయలు చిరిమేస్తుంది. ఇందులోనే అల్లం వేస్తున్నది, దంచి పెట్టుకున్నది. ఒక చెంబు నీళ్ళు పోసి 4 విజిల్లు ఉడకబెడుతుంది. పప్పు ఉడుకుతుంది 4 విజిల్లు. చింత అది రసం పోసినాక కూడా మళ్ళీ పప్పు ఉడుకుతుంది. చూడ ఎట్లా గీల పడుతుంది మొత్తం. పప్పు మసులుతుంది. ఇక్కడ పప్పు మసలే వరకు ఇక్కడ పప్పు తాలింపు వేస్తుంది. నూనె వేస్తుంది 2 చెంచాలు. పోపు దినుసులు వేస్తుంది. ఉల్లిగడ్డ వేస్తుంది తాలింపులో. వెల్లుల్లి వేస్తుంది కొన్ని. పండు మిరపకాయలు 2 వేస్తుంది. కరివేపాకు వేస్తుంది. ఉప్పు వేస్తుంది. పసుపు వేస్తుంది. ఈ విధంగా తాలింపు అయినాక ఇందులో దోసకాయ ముక్కలు, టమాటా ముక్కలు వేస్తుంది. దోసకాయ ముక్కలు వేస్తుంది. టమాటా వేస్తుంది. దోసకాయ వేస్తుంది. కొంచెం నూనెలో బాగా మరగనిస్తుంది. దోసకాయ ముక్కలు వేగుతున్నాయి బాగా నూనెలో. పప్పు వేస్తుంది. పప్పు వస్తుంది ఇందులో. ఇక తాలింపు ఇందులో వేస్తుంది. ఇక అయిపోయింది. పప్పుచారు రెడీ. పప్పుచారు రెడీ చింతకాయలతోటి. మస్తు టేస్ట్ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చేస్తే చూడండి, బువ్వ తక్కువ తింటా నేను, పప్పు ఎక్కువ పోసుకుంటా. మస్తు టేస్ట్ వేస్తుంది. ఇగో నేను ఇంత అన్నం వేసుకున్నా, ఇంత పప్పుచారు వేసుకున్నా. చూడండి మస్తు టేస్ట్ ఉంటుంది. ఇట్లా ఎక్కువ పప్పు వేసుకొని కొంచెం రైస్ పెట్టుకుంటే ఇగో మా అమ్మ తింటుంది. ఇది మా అమ్మ ప్లేటు. మా అమ్మ కూడా తింటున్నాము. ట్రై చేయండి మీరు.